నమో వెంకటేశాయ. ఎరుకలు ఆసాని వచ్చి పద్మావతీదేవి జాతకం చెబుతుంది. తెలుసుకుందాం ఏమిటో. ఆ ఎదురుకొండల దొర శ్రీనివాసుని చూచి మనసు పడ్డావే కూన, అతడు ఏడేడు లోకాల వేల్పు, నిజరూపాన శ్రీ మహావిష్ణువేను, ఈ అమ్మ అతగాడి అర్ధభాగమేను అని చెప్పింది. నేను ఇటు ఎల్లాగానో శ్రీనివాసుని తల్లి పెళ్ళి కబురు చెబుతుంది. ఈ పెళ్ళి ఎల్లలోకాలకు పండగేను, నీ మనసులో గుబులొద్దు దిగులొద్దు, కళ్యాణమే జరిగేనులే, ఎల్లి వస్తా తల్లి అన్నది. మహారాణి ఎవరో వకులాదేవి అట, మిమ్మల్ని దర్శించాలని వచ్చారు అన్నది చెలికత్తె. విచిత్రంగా ఉందే, సరే తీసుకురా. మహారాణి ధరణీదేవి ప్రణామం. నేను శ్రీనివాసుని తల్లి వకులను. మా అబ్బాయి మీ అమ్మాయి పద్మావతిని ప్రేమించాడు, అంగీకారమైతే కళ్యాణం జరిపించు అని అన్నది. మీరు చెప్పవలసింది చెప్పారు, కానీ అమ్మాయి వివాహం రాజుగారి ఇష్ట ప్రకారం జరుగుతుంది. మీరు వచ్చి వెళ్ళినట్టు నేను రాజుగారికి విన్నవించి కబురు పంపిస్తాను. పద్మావతి కూడా మీ అబ్బాయిని ఇష్టపడ్డట్టు నాకు అనుమానంగా ఉంది. అందుకే మీ కోరిక నాకు ఇష్టం లేకపోయినా కోపం కలిగించలేదు. సరే మహారాణి, మీ కబురు కోసం నేను ఎదురు చూస్తుంటాను. మహారాజా, శ్రీనివాసుని తల్లి వకుల మన పద్మాదేవిని తన కుమారునికి ఇచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చింది. రాణి, అంతా విచిత్రంగా ఉంది. దేవర్షి నారదుడు, దేవగురు బృహస్పతి, ఎరుకలసాని వాక్కులు, ఇప్పుడు ఈమె రాక నాకు ఆశ్చర్యంగా ఉంది. దీనిలో ఏదో నిగూఢమైన రహస్యం ఉంది. శుకమహర్షిని సంప్రదించి ఆలోచిద్దాం అని అన్నారు. శుకమహర్షుల దగ్గరికి వెళ్ళారు. శుకమహర్షులకు అభివాదం. మహర్షి, మన పద్మావతీదేవిని వివాహం చేసుకుంటానని శ్రీనివాసుడు కబురు పంపాడు. ఆకాశరాజా, అది దైవ నిర్ణయం, దాన్ని ఎవరూ తప్పించలేరు. ఆ మహావిష్ణువే నీకు అల్లుడు కాగోరుతున్నాడు. సరే మహర్షి, మీరు సరైన ముహూర్తం నిర్ణయించి శ్రీనివాసునికి తెలియజేయండి. ఆహా, ఏమి నా భాగ్యం! సాక్షాత్తు నారాయణి వివాహం నా చేతుల మీద జరుగుతోంది. తదాస్తు, అలాగే కానివ్వు రాజా. పండితులు మంచి ముహూర్తం నిర్ణయించారు. సభలో అందరూ చెప్తున్నారు శుకమహర్షికి. యువరాణి పద్మావతి వివాహం శ్రీనివాసునితో చేయ నిశ్చయించాం. ఈ నిర్ణయాన్ని సభాముఖంగా ప్రకటిస్తున్నాను. శుకమహర్షి, శుభలేఖను మీరు స్వయంగా శ్రీనివాసునికిచ్చి పద్మావతిని వివాహం చేసుకోవాల్సిందిగా తెలుపండి అని అన్నారు. ఆ శుకమహర్షి వకులమాత ఆశ్రమానికి వెళ్ళారు. అమ్మా వకుల, నీ జన్మధన్యం. ఇది శ్రీనివాసుని వివాహ లగ్న పత్రిక.